ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అక్క చెల్లెళ్లకు ఆసరా. అవును. వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. వీటికి సంబంధించి మండలాల వారీగా ఆసరా రుణమాఫీకి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది. రుణమాఫీకి సంబంధించి అమలైతే ఈ విధంగా జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జిల్లాల వారీగా మొత్తంగా ఎవరైతే గ్రూపులు లోన్లు అయితే తీసుకున్నారో ఆ లోన్లకు సంబంధించి వాటి నిధులన్నీ కూడా రుణమాఫీ చేసేందుకు చివరి విడతలో భాగంగా 4వ విడతలో భాగంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల బ్యాంకు ఖాతాలో సుమారు నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2019 ఏప్రిల్ 11 మొదలుపెట్టిన ప్రస్థానం 4వ విడతలో చెల్లిస్తామని చెప్పారు. సో అందుకు 4వ విడతకు సంబంధించి ఇప్పుడు సిద్ధమవడం అయితే జరిగింది. ఈ నెల 23వ తేదీన 4వ విడత రుణమాఫీ సొమ్మును లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. 4వ విడత నగదు అందించడం కోసం డ్వాక్రా మహిళలు వేలిముద్రల సేకరణ, క్లస్టర్ కోఆర్డినేటర్లు, గ్రామ సంఘాల ఇక్కడ సహాయకులు కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ నెల 23నే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారన్నమాట. సో చూడాలి మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మళ్ళీ కొత్త డేట్ ఏమైనా ప్రకటిస్తుందా ఏంటనేది అప్డేట్ రాగానే వీడియో రూపంలో అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.